యేసుక్రీస్తు దేవుడు కాడు అని చెప్పేసి ఈ సమాజంలో చాలామంది నేటికి కూడా దాన్ని ప్రకటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినను. హల్లెలూయా. పిలాతు ముందు డైరెక్ట్గా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, నీవు రాజువా అంటే ఎస్, నేను రాజునే. ఏ విషయంలో నేను రాజునంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకానికి వచ్చానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నా యొక్క పుట్టుక, నా యొక్క ఆరిజిన్ ఈ భూమిపైన కాదు, నేను ఒక చోట నుంచి నేను వచ్చాను అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన నోటితో చెప్తున్నటువంటి మాట ఏమనంటే, సత్యమును గూర్చి నేను సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చానని చెప్పేసి మరి చెప్తూనే ఇంకో మాట ఏమంటున్నాడంటే, సత్య సంబంధి అయినటువంటి వాడు నా మాట విన్నంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు సత్యం అంటే ఏంటంటే వాక్యమే సత్యము. ఇది కీర్తనలో ఒక చోట ఉంటుంది, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలిచినని చెప్తాడు. హల్లెలూయా. నీ వాక్య సారాంశము సత్యం. అయితే దేవుని యొక్క వాక్యము, దాని యొక్క సారాంశం సత్యం అని చెప్తున్నాడో, ఈయన సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చానని చెప్తున్నాడో. ఇంకొక చోట మనం చూసినట్లయితే యోహాను సువార్తలో నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నేనే అని చెప్పినటువంటి ఆయన మరి అది యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో ఏం చెప్తాడంటే, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద, వాక్యమే దేవుడే అంటాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ వాక్యమై ఉన్నటువంటి ఆయన సత్యమే ఉన్నాడో, ఆ వాక్యమే ఉన్నటువంటి ఆయన దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. మనం గమనించినట్లయితే ఆ వాక్యమైనటువంటి ఆయన మరి మన మధ్యకి రావడానికి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సత్యమును గురించి. ఇప్పటి వరకు కూడా ఈ భూమిపై ఉన్నటువంటి వారందరూ కూడా ప్రజలను మోసం చేస్తూ తప్పుడు మార్గంలోనికి తీసుకుని వెళ్ళారో, ఆ తప్పుడు మార్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలను కూడా నేను సరైన మార్గంలోనికి నడిపించడానికి, ఎక్కడికంటే మరి వారు ఏ తండ్రినైతే విడిచిపెట్టేశారో, ఏ సృష్టికర్తనైతే మర్చిపోయారో, ఏ సృష్టికర్తనైతే మర్చిపోయి ఈ లోకంలో పాపం చేస్తూ ఇదే నిత్యం అనుకుని, ఇదే సత్యం అనుకుని, ఇదే జీవం అనుకుని వారు చీకటిలో ఉండి కూడా ఇదే వెలుగు అనుకుంటున్నారు. కానీ ఆ చీకటిలో ఉన్నటువంటి ఆ ప్రజలకు అందరికీ కూడా నేను వెలుగును చూపించడానికి, సత్య మార్గంలో నడిపించడానికి, తండ్రి యొద్దకు నడిపించడానికి, ఆ సత్యమును గురించి నేను సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాను అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన నోటితో చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఇలాగ ఎవరు కూడా చెప్పలేదు. మోషే మొదలుకొని ప్రవక్తలుగా పిలువబడుతున్నటువంటి వారు, పెద్ద ప్రవక్తలు కానీ చిన్న ప్రవక్తలు కానీ ఎవరు కూడా చెప్పలేదు. నేనే అనే వర్డ్ ఎవరు కూడా ఉపయోగించలేదు. ఒకటి తండ్రి అయినట్టు యెహోవా ఉపయోగించాడో, ఆ తర్వాత కుమారుడు యేసుక్రీస్తు వారు మాత్రమే ఉపయోగించారు నేనే అనే పదం. హల్లెలూయా. మొదటి తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అంటాడు. ఆ మాట చదువుదాం ఒకసారి. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదే ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడే తీర్చుమయుడైన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలాగ ప్రత్యక్షుడే అన్నమాట, ఆ వాక్యమే ఉన్నటువంటి ఆయన ఎలాగొచ్చాడన్నమాట, సశరీరుడుగా. ఒక శరీరాన్ని ఆయన ఎందుకు
మరి ధరించాల్సి వచ్చిందంటే మనము పాప శరీరాకారంలో ఉన్నాం కనుక. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి కలగంటే మనము మనకున్నటువంటి మహిమను పోగొట్టుకున్నాం, మనకున్నటువంటి ఇచ్చత్వాన్ని పోగొట్టుకున్నాం, మనకున్నటువంటి దేవునితో ఉన్నటువంటి మంచి సంబంధాన్ని కోల్పోయాం, అన్నీ కోల్పోయిన తర్వాత మనము ఎలా మారిపోయామంటే మహిమ లేకుండా, నిత్యత్వం లేకుండా, పరిశుద్ధత లేకోకుండా, ఇవన్నీ లేకోకుండా పాప శరీరాకారంలో మనం మార్చివేయబడ్డాం. మనం ఇలాగ ఉన్నాం కనుక మనకులాగానే ఆయన రావడానికి ఇష్టపడ్డాడు అనమాట. పాప శరీర ఆకారాన్ని ధరించుకునే వాడై మన మధ్యకు రావడం జరిగిందనమాట. హల్లెలూయా. పాపము లేనటువంటి వాడు, ఆయన నిత్యుడగు తండ్రి, నిత్యము స్తుతులు అందుకోదగినటువంటి మరి దేవాతి దేవుడు, సమీపింపరాని తేజస్సుతో మహామహిమతో నిండినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అలాంటి దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మనము మహిమను కోల్పోయాము, మనం పరిశుద్ధతను కోల్పోయాము, మనకున్నటువంటి నిత్య జీవాన్ని కోల్పోయాము గనుక ఆయన మహిమను వీడి ఈ భూలోకానికి వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. హల్లెలూయా. ఆయన సమానముగా ఉన్నాడు. ఎవరితోటంటే తండ్రితో సమానముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమానుడైనటువంటి ఆయన ఎందుకు ఆ సమానత్వాన్ని విడిచిపెట్టుకున్నాడంటే మనల్ని తండ్రి యొద్దకు చేర్చడానికి, మనల్ని ఆ తండ్రికి ఏకైక కుమార్తెలుగా చేయడానికి, ఆ దేవునితో, ఆ తండ్రితో మనకి మరి మంచి సంబంధాన్ని మరలా పునరావృతం చేయడానికి ఆయన మహిమను వేడి, తనకున్నటువంటి నిత్యత్వాన్ని వేడి, తనకున్నటువంటి సమస్తమును కూడా విడిచిపెట్టేసి ఆయన ఈ లోకానికి రావడం జరిగిందనమాట. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా మనము గమనించాల్సింది ఏంటంటే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు. చాలామంది పుట్టాడంటారు, పుట్టడం కాదు, ఆయన వచ్చాడు. ఈ కేమ్ టు ఎర్త్ అనమాట, నాట్ బోర్న్. ఆయనకి పుట్టిక లేనటువంటి వాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చదివినట్లయితే 7వ అధ్యాయంలో మరి ఎవడు కలుసుకొని అతను ఆశ్రయించునో, ఎవని అబ్రహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చునో, ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడు మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజుని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆదియనును జీవితమునకు అంతమైన లేనివాడి నుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. జీవిత కాలమునకు అంతము కానీ ఆది కానీ లేనటువంటి వాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన గురించి ఇంకొక మాట ఏమంటుందంటే ఐఎమ్ ద ఆల్ఫా, ఐఎమ్ ద ఒమేగా. నేనే మొదటి వాడు, నేనే కడపటి వాడను. హల్లెలూయా. ఐఎమ్ ద బిగినింగ్, ఐఎమ్ ద ఎండ్ అని చెప్తాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ దేవాతి దేవుడు మరి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనందరినీ కూడా తండ్రి యొద్దకు తీసుకుని వెళ్ళడానికి, తండ్రికి కుమారులుగా మరలా మనలను మరి చేయడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. మార్కు సువార్తలో డైరెక్ట్గా ఆయన చెప్పిన మాటకు ఇంకో మాట చూద్దాం. 14వ అధ్యాయం 62వ వచనం. అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మెగారూరుడే వచ్చుటే మీరు చూచేదని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చున్నాడు. మనకు బైబిల్లో చాలా రిఫరెన్స్లు కనబడతాయి. స్టీఫెన్ని రాళ్లతో కొట్టి చంపేసినప్పుడు ఆ చివరిగా ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో అక్కడ స్టీఫెన్ చెప్తాడు, చదవండి 7వ అధ్యాయంలో చివరి మాటలు అనుకుంటా, అపోస్తల కార్యాల్లో. ఆకాశము తెరబడియు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వాళ్ళందరికీ ఇంకా కోపం వచ్చేసింది. ఎవరి పైన? స్టీఫెన్ పైన ఇంకా కోపం వచ్చేసింది.
ఇంకా కోపం వచ్చేసరికి వాళ్ళు ఇంకా గట్టిగా రాళ్ళు ఇస్త్రీ తన్ని కొట్టి చంపేశాను. స్టీఫెన్ చూస్తూ ఉన్నాడు, ఎవరో కుడిపార్శ్వని కూర్చున్నారో కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. ఏమనంటే, మీరందరూ చూస్తారో నన్ను ఎక్కడ కూర్చుంటాను నేనంటే, నా తండ్రి సింహాసనం మీద కుడి ప్రక్కన ఆసీనుడై కూర్చుంటాను, మీరందరూ చూస్తారు. అది మాత్రమే కాదు, నేను మరి ఈ భూమిపైకి వస్తున్నప్పుడు ప్రతి నేత్రము కూడా చూస్తారని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు తన నోటితో చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయే ముందర కానీ మరి బ్రతికున్నప్పుడు కానీ ఏ ప్రవక్త కూడా చెప్పలేదు ఆ మాటలు. హల్లెలూయా. ఎవ్వరు కూడా చెప్పలేదు బైబిల్లో. ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే 110వ కీర్తనలో 1వ వచనంలో చెప్తాడు అక్కడ, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను ఈ శత్రువుని పాదములకు పీఠముగా వచ్చే వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. హల్లెలూయా. ద లార్డ్ సేస్ టు ద లార్డ్ అని చెప్తాడు అక్కడ. హల్లెలూయా. ప్రభువు నా ప్రభువుతో చెప్తున్నాడు. ఏ ప్రభుతో చెప్తున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వచ్చినాను మనం అర్థం చేసుకుంటే, మరి ప్రభువు నా ప్రభువుతో చెప్తున్నాడు. ఎవరికి ప్రభువు? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చీ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. తండ్రి కుమారుడితో అంటున్నాడు, యు ఆర్ మై లార్డ్ అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువులను నీకు పాదములో పీఠముగా చేసేంత వరకు కూడా నువ్వు ఎక్కడరా రెస్ట్ తీసుకోమంటున్నాడు ఆయన? నా కుడి పార్శ్వమున. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 20:11 వచ్చినము, ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడలేకపోయాను. హల్లెలూయా. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితినని ఎవరు చెప్తున్నారు అన్నమాట? యోహాను భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 16:19 ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి కుడి పార్శ్వమున కూర్చుండటానికి ఎవరికి అధికారం ఉందంటే ఆయన తల్లి. ఆయన తర్వాత అధికారం ఎవరికి ఉందంటే, ఆయన నామం ఉంది విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకుని పరలోక రాజ్యంలో మనం చేరితే కనుక, అంటే ఈ లోకంలో పాపాన్ని మనం జయించగలిగినట్లయితే, అందుకే ప్రాణ గ్రంథంలో ఏం చెప్పండి, జయించు వానికి ఏం చెప్తున్నాడు అన్నమాట, జయించు వాణిని నాతో పాటు నా తండ్రి సింహాసనం మీద కూర్చుండనిత్తును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే ఈ మాట చెప్పాడు. ఇంకా తండ్రి చెప్తున్నాడు కుమారుడు గురించి ఏమనంటే, ప్రభు నా ప్రభు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మనం గుర్తించాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన లేకుండా, ఎవరు లేకుండా, యేసుక్రీస్తు ప్రభు లేకోకుండా ఎవరు కూడా తండ్రి వద్దకు రాలేడు. ఆయన ఒక్కడే మార్గమై ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఆ మార్గము సత్యమైన మార్గము, నిత్యమైనటువంటి మార్గము, జీవార్థమైనటువంటి మార్గము. ఆ మార్గములో మనము ప్రవేశిస్తేనే తప్ప తండ్రి వద్దకు మనము చేరుకోలేము. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త చదువురమ్మా 22:69 ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహాశ్రమ గల దేవుని గుడి పార్శ్వమున ఆసీనుడగనని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బ్రతికున్న దినాల్లో చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ కూడా ఆయన నోటితో చెప్తున్నాడు ఆయన. ఇబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చెప్తాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన పందెము ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టాడంట,
సిలువను సహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే బహుమానాన్ని మనం కనుక నిజంగా మనం చూడగలిగితే ఈ లోకంలో ఎదుర్కొనే ప్రతి ఒక్క మరి ఇబ్బందులు, ఇరుకులు, ఆటంకాలు, అవమానాలు అన్నిటినీ కూడా మనము చాలా లైట్గా తీసుకుంటాం. మనం వాటిని లైట్గా తీసుకోవట్లేదంటే దేవుడిచ్చే బహుమానం మనకి పెద్దదిగా కనబడట్లేదని. కుమారుని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎన్నో అవమానాలు, నిందలు, పిడిగుద్దులు తిని, ఆ యొక్క కొరడా దెబ్బలు తిని శరీరం అంతా కూడా దున్నబడి నేలగా అయిపోయి, రక్తసిక్తం అయిపోయి, నలిగిపోయి, మరి వాడిపోయిన మొక్క వలె అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన తండ్రితో సమానముగా కూర్చుండటానికి ఆయన అర్హత పొందుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. అంతే. దేన్ని అంటే మరి ఆ తండ్రి సింహాసనం మీద మునిపట్టి వలె మరలా నేను అక్కడ కూర్చోవాలని చెప్పేసి మరి కుమారుడు యేసుక్రీస్తు వారు ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. మునుపు అక్కడి నుంచి వచ్చాడు కనుక మరలా ఆయన ఈ లోకంలో పాపం లేనటువంటి వాడుగా జీవించి, పాపాన్ని జయించి, మన పాప భారాన్నంతటిని కూడా ఆయన భుజములో వేసుకుని, ఆయన మన కొరకు మరణమై ఆ పాపాన్ని కొట్టివేసి ఆయన అక్కడ మరలా సింహాసనం మీద ఆసీనుడిగా ఉండాలని చెప్పేసి దాన్ని చూస్తూ ఉన్నాడు. కానీ ఇక దేన్ని కూడా ఆయన లక్ష్య పెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 26:64 చెప్తాడు, ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయో ఆకాశ మేఘారుడే వచ్చుటయో మీరు చూతురని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మత్తయి కానీ, లూకా కానీ, యోహాను కానీ, మార్కు కానీ వీరందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడు అవుతాడని చెప్పేసి మరి 4 సువార్తలు రాసినటువంటి వాళ్ళు, మరి అపోస్తలుడిగా పిలువబడుతున్నటువంటి పౌలేంటి వీరందరూ కూడా చెప్తున్నటువంటి మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుకున్నప్పుడు యోహాను సువార్త 14:1 చెప్తాడు. ఏమనంటే మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారో. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు ఆయన? నా యందును, హల్లెలూయా, హల్లెలూయా, నా యందును విశ్వాసం ఉంచండి. హల్లెలూయా. ఇంకెవరని చెప్తారు అన్నమాట? ఎవరు చెప్తారు? దేవుడైతేనే చెప్తాడు. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నా యందును విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను 5:10-12 వరకు చెప్తాడు. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును చేసను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్తారంటే నా యందు విశ్వాసం ఉంచమని. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసిన, ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే నేనే జీవము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ద్వారా వెళ్తేనే మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. ఆయన ద్వారా వెళ్తేనే మనము సత్య మార్గంలో వెళ్తాము. ఆయన ద్వారా వెళ్తేనే మనము నిత్య వెలుగులో మనం ప్రవేశిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇంకెవరు కూడా మార్గం కాదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నా తర్వాత అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, రకరకాల బోధలు, రకరకాల మరి అద్భుతాలు చేసి నమ్మిన వారిని సైతం కూడా మోసపరిచే విధముగా కార్యాలు చేస్తారని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బ్రతికున్నటువంటి భూమి పైన ఆయన స్వార్థ పరిచయం చేస్తున్న దినాల్లోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి వాక్యాన్ని మనం అర్థం చేసుకోకుండా మనం ముందుకు వెళ్తే కనుక రాని దినాల్లో ఏమవుతుందంటే ఇలాంటి బోధకుల యొక్క మాటలు విని మనము మరి సత్య మార్గంలో నుంచి అసత్యమైన మార్గంలోనికి వెళ్ళిపోతాం అనమాట. అలా కాకుండా ఉండాలంటే మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అదే 1:2-23-24 చెప్తాడు, కుమారుని ఒప్పుకొని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు, కుమారుని ఒప్పుకొని వాడు తండ్రిని అంగీకరించేవాడు. హల్లెలూయా. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును అని చెప్తున్నాడు. అదే ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆయనను కనుక ఒప్పుకోకపోతే ఎవరిని ఒప్పుకోనట్టు? హల్లెలూయా. ఆయన చూస్తే ఎవరిని చూసినట్టు? తండ్రిని చూసినట్టు. హల్లెలూయా. పిలుపుతో అదే మాట అంటున్నాడు. ఏమనంటే తండ్రిని చూపించమని చెప్పేసి ఎలా అడుగుతున్నామని చెప్పేసి అక్కడ అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. పిలుపుతో
మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏమనంటే, నువ్వు నన్ను చూసావు కదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన అంగీకరిస్తే డిఫాల్ట్గా ఎవరిని అంగీకరిస్తున్నట్టు అనమాట? తండ్రిని అంగీకరిస్తున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విషయం చెప్తున్నాడు అనమాట. ఎవరి యందు విశ్వాసం ఉంచాలన్నమాట? కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. యోహాను రాసిన సువార్త 13:19 చెప్తాడు, జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇవన్నీ జరగక మునుపు ఎందుకు చెప్తున్నానంటే, నేనే మెస్సయ్యనను, నేనే క్రీస్తుని, నేనే మార్గమని, నేనే సత్యమని, నేనే దేవుని యొక్క కుమారుడికి ఈ లోకానికి వచ్చానని, నేనే ఆ తండ్రి యొక్క సింహాసనం మీద కుడిపార్శ్వన కూర్చుంటూ వాడనని, నేనే త్వరలో మీ కొరకు మరి అన్నిటిని సిద్ధపరిచి రాబోయి వాడనని చెప్పేసి మీరు అందరూ కూడా తెలుసుకున్నట్లుగా ముందుగానే వాటిని నేను మీకు బోధించడం జరుగుతుందని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పడం మనం గమనిస్తున్నాం. ఐజాయాలో మనం ఈ మాట గ్రహించగలమాట. యెషయా రాసిన గ్రంథము 43:10 నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేనును ఏర్పరచుకున్న సేవకుడును నాకు సాక్షులు. హల్లెలూయా. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు. హల్లెలూయా. అది జరగక మునిపే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి మరి చెప్పడం అనేది చూడగలము. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 8:58 చెప్తాడు. ఏమనంటే, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆ మాటతోటి అక్కడ ఉన్న వారికి చాలా కోపం వచ్చింది. నీకు నిండా 30 సంవత్సరాలు కూడా లేవే మరి ఆ తండ్రి అయినటువంటి అబ్రహాము చనిపోయి కొన్ని వేల సంవత్సరాలైంది, అబ్రహాము పుట్టక మునిపే అని వెలగొన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో మాట్లాడుతున్నప్పుడు నేను ఉన్నవాడును అనువాడు అని చెప్పినటువంటి దేవుడే ఈరోజు కూడా చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను, ఉన్నవాడను, అనువాడనని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన నోటితో చెప్తున్నటువంటి మాట, నేను ఉన్నవాడను. హల్లెలూయా. మరి యెషయా రాసినటువంటి గ్రంథము 48:12 చెప్తాడు, నేనే ఆయనను, నేనే మొదటి వాడను కడపటి వాడను అని చెప్పేసి చెప్తున్నాడు. హల్లెలూయా. నేనే ఆయనను, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడని చెప్తాడు. రెవల్యూషన్ చాప్టర్ 1:8 చెప్తాడు, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండేవాడను, సర్వశక్తి గల దేవుడను నేనే అని చెప్తాడు. 2:8 కూడా అవే మాటలు ఉంటాయి. మీరు చదివినట్లయితే, మొదటి వాడను కడపటి వాడను, మృతుడునై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి లేవనగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మరి యోహాను భక్తుడికి దర్శనమిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు. హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రికలో 1:17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా. 17 యోహాను రాసిన సువార్త 5:1 చెప్తాడు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. హల్లెలూయా. లోకము పుట్టక మునుపు ఈయన ఎలా ఉన్నాడన్నమాట? మహిమలో ఉన్నాడు. తండ్రి ఎలాగైతే మహిమలో ఉన్నాడో కుమారుడు కూడా అలాగే మహిమలో ఉన్నాడు. ఆ మహిమలో ఉండి మహిమను వీడి మన కొరకు పాప శరీర ఆకారాన్ని ధరించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 17:24 చెప్తాడు, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అంటాడు. మీకా రాసినటువంటి గ్రంథం 5:2 చెప్తాడు, ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ?
పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచునే ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పాత నిబంధన గ్రంథంలో కొన్ని చోట్ల ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతను మనం చూడగలము. ఆయన ప్రత్యక్షమగుచునే ఉన్నాడు. కానీ చాలామంది గుర్తించినటువంటి వారుగా ఉండిపోతూ ఉన్నారు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 8వ వచనం చెప్తాడు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన పుట్టుక మునిపే ఈ సంగతులన్నీ కూడా మరి చెప్పడం జరిగింది. ఆయన పుట్టుక మునిపే, ఆ తరువాత ఆయన రెండో రాకడకు మునిపే ఎన్నో సంగతులను ఆయన మనకు చెప్పడం జరిగింది. ఆ సంగతులన్నీ కూడా మనం ధ్యానం చేసి మనం గుర్తుపెట్టుకుంటే ఆయన రాకడ ఎంత సమీపంగా ఉందో అనేది మనకి అర్థమవుతుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 13:13లో ఒక మాట చెప్తాడు, బోధకుడని ప్రభు అని మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. హల్లెలూయా. బోధకుడని ప్రభు అని మీరు నన్ను పిలుస్తున్నారు, మీరు నన్ను పిలుచుట న్యాయమే అని చెప్తున్నాడు ఆయన. ఆయన నోటితోటి చెప్తున్నాడు ఆయన, అది న్యాయమే. ఆ తర్వాత మిగతా వాళ్ళకందరికీ ఏం చెప్పాడంటే, మీరు ప్రభువులని పిలువబడవద్దు, మీరు బోధకులని పిలువబడవద్దు. మరి ఒక్కడే బోధకుడు, అది నేనే అని చెప్తున్నాడు. ఒక్కడే ప్రభు, అది నేనే అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చెప్తాడు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ప్రతి వాని నాలుకంట తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఎవరిని ఒప్పుకోవాలంట? యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకోవాలి. ఎవరిని మహిమపరచడానికి? తండ్రిని మహిమపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి గొప్ప సంగతులన్నీ కూడా ఎవరి కోసం రాయబడ్డాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకే, ఆయన యొక్క దైవత్వం కొరకే ఇక్కడ రాయబడ్డాయి. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 21వ వచనం చెప్తాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున దయ్యములను బెల్లగొట్టలేదా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ప్రభువా అనే పదము ఎవరికి ఉపయోగించాలంటే దేవునికి మాత్రమే ఉపయోగించాలి. హల్లెలూయా. ప్రభువా అని మీరు నన్ను పిలుచుట న్యాయమే. రేపటి దినాన నేను రెండో రాకడలో వచ్చినప్పుడు మరలా మీలో చాలామంది ప్రభువా ప్రభువా నీ నామాన్ని మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా అని చెప్పేసి చాలామంది రొమ్ము కొట్టుకొని ఏడుస్తారని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పడం చూస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 8 నుంచి 10 వరకు చదివితే, మీరు బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. హల్లెలూయా. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ బోధకుడు ఎవరన్నమాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8-9 వచనాలు చెప్తాడు, తాను మృతులకును సజీవులకును ప్రభువే ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. హల్లెలూయా, హల్లెలూయా. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఆయన చెప్తున్నాడు, ఐఎమ్ యువర్ లార్డ్ అని చెప్పేసి, నేనే మీ ప్రభువు అని చెప్పేసి చెప్తున్నాడు. హల్లెలూయా. యోహాను రాసిన సువార్తలో 14:6లో మనం చదువుకున్న రీతిగా, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాలేడు. హల్లెలూయా.
హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు మరి అక్కడ 11 నుంచి చదివితే చాలా విషయాలు ఉంటాయి. కానీ యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినది అయినా మార్గమున అంటాడు. హల్లెలూయా. ఏ మార్గం అనమాట? యేసుక్రీస్తు శరీరము ద్వారా. ఏ మార్గం అది? యేసుక్రీస్తు యొక్క శరీరం ద్వారా ఏర్పాటు చేయబడిన మార్గమున, ఆ మార్గంలోనే ప్రవేశించాను. అందుకే మరి యోహాను సువార్తలో చెప్తాడనమాట, నేను గొర్రెలు పువ్వు ద్వారం అని అంటాడు. గొర్రెలు పోవడానికి ఉన్న ఏకైక ద్వారము నేనేం చెప్తున్నాను. ఆ క్రీస్తు శరీరం ద్వారా మనకేం చేస్తాడనమాట? మనకి మార్గమును సరళం చేస్తాడు. ఆ శరీరం ద్వారానే మనము ప్రవేశించాలి. హల్లెలూయా. హల్లెలూయా. 1 పేతురులో 2:4 మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారై. హల్లెలూయా. దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైనది సజీవమైనది రాయగు ఎవరి యొద్దకు రావాలన్నమాట? ప్రభు యొద్దకు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున యేసుక్రీస్తు నీ లెక్క చేయకోకుండా మనం పని చేసుకుంటూ వెళ్తే కనుక తండ్రికి కోపం వస్తుంది. అందుకే కీర్తనలు ఏమంటాడన్నమాట? కుమారుని ముద్దు పెట్టుకోరండి, లేని ఎడల ఆయన కోపించను. కుమారుని ముద్దు పెట్టుకొని, లేకపోతే ఆయన కోపించనని చెప్పేసి డైరెక్ట్ ప్రవచనం ఉంది అక్కడ. మరి లేఖన భాగాలన్నీ మనం చదువుతున్నప్పుడు డైరెక్ట్గా యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు మరి అన్నీ మరి డైరెక్ట్ రిఫరెన్స్ మనకు దొరుకుతున్నప్పుడు ఇంకా చెప్పాలంటే ఆయనకి దైవత్వం గురించి మనం చాలా చెప్పవచ్చు. ఓల్డ్ టెస్ట్మెంట్ని న్యూ టెస్ట్మెంట్ని కంపేర్ చేసి తండ్రికి ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ ఎలాంటివో, కుమారుడికి ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ ఎలాంటివో, అలాగే హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ ఎలాంటివో, ఈ ముగ్గురులో ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటో మనము ఒక్కొక్కటిగా మనము చదువుతున్నప్పుడు అన్నీ ఈక్వల్గానే కనపడతాయి. అన్నీ ఈక్వల్గానే కనపడతాయి. ఎక్కడ కూడా వ్యత్యాసం కనపడదు మనం కరెక్ట్గా చదివితే. హల్లెలూయా. యోహాను సువార్త 6:51 చెప్తాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని చెప్తాడు. 17వ అధ్యాయం 2:3 చెప్తాడు, ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు. హల్లెలూయా. పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని చెప్తున్నాడు. 17:2-3 ఏం చెప్తున్నాడు అన్నమాట? ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు. హల్లెలూయా. ఆ మాట ఒకటే చెప్పాను, ఇంకా మిగతా అన్ని మీరు చదువుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకి ఏమొస్తుంది అనమాట? నిత్య జీవం వస్తుంది. ఆయన శరీరం అనే తెర ద్వారా మనము ప్రవేశించాలి. ఆయన ద్వారా మనము ప్రవేశించాలి. ఈ బిల్డింగ్కి ఎంట్రన్స్ ఏంటనమాట? ఆ డోర్ అయితే పరలోక రాజ్యానికి ఎంట్రన్స్ ఎవరనమాట? యేసుక్రీస్తు ప్రభువారు. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాలేడని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 20 చెప్తాడు, ఆయన వారి విశ్వాసమును చూసి మనుష్యుడాన్ని పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పాను. హల్లెలూయా. పాపాలు క్షమింపబడి ఉన్నవని ఎవరు చెప్పగలరు? నేను చెప్పగలను నీ పాపాలు క్షమించేశాడని. నేను క్షమించేస్తున్నాను పాపాలని చెప్పేసి నేను చెప్తే మీరు నన్ను కొడతారు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని ఆ రోజున వాళ్ళు అదే రీతిలో ఆలోచన చేశారు. అయితే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, మనిషి కుమారుడికి భూమిపైన మనుషులకు పాపాలు క్షమించడానికి అధికారం కలదు, నాకు ఆ రైట్ ఉందని చెప్తున్నాడు. అక్కడ కూడా ఆయన్ని వారు అర్థం చేసుకోలేదన్నమాట. హల్లెలూయా. పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంటుందన్నమాట? దేవుని తప్ప ఎవరికి లేదు. అయితే అక్కడ చెప్తున్నాడు ఆయన, ఇవన్నిటిని బట్టి మనం చూడాలి ఏమనంటే ఆయన దేవుడని. ఎవడు కూడా నేను మంచోడని చెప్పేసి నుదుటి పైన రాసుకుంటే మంచోడు అయిపోవడం, వాడు చేసే క్రియలను బట్టి వాడు మంచోడా కాదని చెప్పేసి తెలుస్తాడు. యేసుక్రీస్తు యొక్క క్రియలు ఆయన యొక్క దైవత్వాన్ని ఏం చేస్తానమాట? రుజువుపరుస్తున్నాయి. నా క్రియలు అంటాడు ఆయన.
ఆయన క్రియలు ఆయన యొక్క దైవత్వాన్ని రుజువుపరుస్తున్న సంగతిని మనం మర్చిపోకూడదు. మార్కు సువార్త 2:10-11 చెప్తాడు, పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలని వారితో చెప్పాను. హల్లెలూయా. పాపములు క్షమించడానికి ఎవరికి ఉందన్నమాట అధికారము? ఆయనకి మాత్రమే ఉంది. హల్లెలూయా. అది దేవునికి మాత్రమే ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-16 చదివితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపయ్యి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని చెప్తాడు. హల్లెలూయా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడే ఉన్నాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయం నుంచి 1వ వచనం చదువునట్లయితే అక్కడ ఇంకొక మాట ఉంటుంది, కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదని చెప్పేసి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మొదటి 4 మాటలు చదివితే, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. హల్లెలూయా. ఇవన్నీ కూడా మరి యేసుక్రీస్తు యొక్క మరి దైవత్వానికి మరి ఇవన్నీ కూడా రుజువులు అనమాట. హల్లెలూయా. ఐజా రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఆ పేరు పెట్టబడిన ఆయన మరి వాక్యమే ఉన్నటువంటి ఆయన మన కొరకు శరీరమును అమర్చుకొని ఈ లోకానికి రావడం జరిగింది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్యకు రావడం అనేది జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా 2 వచనాలు మనం చదివేసుకుని ముగించేద్దాం. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనము, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. మోషే చెప్పలేదు ఈ మాట, యెషయా చెప్పలేదు ఈ మాట, ఇర్మియా చెప్పలేదు ఈ మాట, ఎవరు చెప్పలేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే చెప్తున్నారు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. హల్లెలూయా. రెవల్యూషన్ 3:21 చెప్తాడు, నేను జయించి నా తండ్రితో కూడా, ఒకసారి తీనమ్మా మాట, జయించు వారిని నాతో కూడా సింహాసనం అందు కూర్చుండనిత్తును. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎన్ని మాటలు మనము మరి చూసామంటే చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి బైబిల్ గ్రంథం అంతా కూడా చెప్తుంది. అర్థం కానటువంటి వాళ్ళు ఎక్కడో 4 రిఫరెన్సెస్ తీసుకుని వాటిని బట్టి వాళ్ళు చాలా జ్ఞానం కలిగిన వారని చెప్పేసి, తెలివైన వారని చెప్పేసి రుజువుపరచుకోవడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కుమారుడైన యేసుక్రీస్తు వారిని దేవుడు ఆయన యెహోవా ఎందుకు పెట్టాడు అనేది ఇంకా చాలా విషయాలను నేర్చుకోవాలంటే, అందుకే బైబిల్ చాలా మనం కాన్సన్ట్రేట్గా చదవాలి. చదువుతున్నప్పుడు చాలా రహస్యాలు తెలియపరుస్తాడు దేవుడు. ఆ రహస్యాలను తెలుసుకున్నప్పుడు సత్యమేంటో మనం గ్రహిస్తాం. ఒకరు చెప్పవసరం. ఈరోజు నేను చెప్పినవి కొంతమందికి అంగీకారంగా అనిపించకపోవచ్చు, కానీ చదివినప్పుడు అర్థమవుతాయి. ఒక్కొక్కటి అర్థమవుతుంది అనమాట. ఇంకా తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని క్లారిటీగా చూస్తే కనుక యేసుక్రీస్తు యొక్క దైవత్వం అనేది మనము అంగీకరించాలి. జీసస్ ఈజ్ గాడ్. ఆయన దేవుడు. ఆ దేవుని ద్వారానే మనము ఎక్కడికి వెళ్ళాలన్నమాట? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆ పరలోక రాజ్యంలో నిత్యము స్తుతులందుకుంటున్నటువంటి వాడు ఎవరంటే ఆయనే. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరూ కూడా గమనించి మరి ఇలాంటి ఏదైనా వ్యతిరేకత మీకు ఎదురైనప్పుడు ఈ మాటలను గుర్తించుకొని మీరు నిలబడి ఇంకొంతమందికి మీరు తెలియపరుస్తారని చెప్పేసి నేను ఈ రిఫరెన్స్లన్నీ చెప్పాను అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరిని గుర్తించుకుని మరి ఆయన యొక్క దైవత్వాన్ని బట్టి మనము విశ్వసించి మనం ముందుకు సాగుదాం. అటువంటి కృప మనకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.